పోటీ పడి మరి అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తోటి పోటీ పడి మరి మీ బాండ్స్ ఉన్నాయి, మీ డిపాజిట్స్ ఉన్నాయి. ఎట్లా సాధ్యమైనాయి మీకు? ఒక ప్రాంతీయ పార్టీ, ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ నీకు దేశ రాజకీయాల చక్రం తిప్పక ముందుకే అన్ని కోట్ల రూపాయలు మీకు ఎట్లా వచ్చినాయి? ఈ కార్యస్ సంబంధించి పార్టిసిపేట్ చేసిన కంపెనీ పేరు మీదకి వెళ్ళి మీకు బాండ్స్ ఎట్లా వచ్చినాయి? ఎవరి సొమ్ము అదంతా? దమ్ముంటే ధైర్యం ఉంటే నిన్ను బొక్కలేసినా కూడా అయ్యో పాపం అనేటోడు లేడు వాస్తవానికి. అట్లాంటి వాతావరణం లేదు. మరి వీళ్ళని లోపడేస్తారా వెయ్యరా ఏందో తర్వాత దేశం. కానీ వీళ్ళ హయాంలో ఈయన ఏమో చెప్తుంది ఏంది, 3 జీవోలు దాచింది మీరే. ఆ టైంలోనే లక్షల కోట్లు వసూలు చేశారు. కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. సీఎం సోదరులకు సంబంధం ఎక్కడిది? ఒప్పందాలపై ఆధారం ఉంటే బయటపెట్టు. జూబ్లీహిల్స్లో ఓటమితో ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది. జూబ్లీహిల్స్ ఓటమి కాదయా సారు, వాళ్ళు అసెంబ్లీలో ఓడిపోయినప్పటి నుంచి ఆ ఇష్టమైన మాట్లాడుతున్నారు. ఆయనకు మైండ్ ఆల్రెడీ భ్రమించిపోయింది. ఆల్రెడీ జీవోలు బయట పెట్టలే మీరు.